వికృత చేష్టలు అంటూ పంచాయతీ కార్యాలయంలో కాగితాలు ఇచ్చించి నినాదాలు. జనసేన నాయకులు వికృత చేష్టలు పరాకాష్ఠ జరిగి మంగళవారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పగుండూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో డీజే పాటలతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు జరుగు పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఒక్కసారిగా పంచాయతీ కార్యాలయం చొచ్చుకెళ్లి ఆ ప్రాంతం అంతా కాగితాలు చించిపడేసరికి తమకు ఎదురు లేదని నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. ఇది చాలదన్నట్టు కొందరు యువకులు జనసేన జెండా చేతబోని పంచాయతీ కార్యాలయంపైకి ఎక్కి హంగామా సృష్టించారు. వీరి చేష్టలతో పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం రాత్రి ఉప్పగుండూరులోని గ్రంథాలయం కూడలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీ విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తే దీంతో జనసేన నాయకులు రెండు వర్గాలుగా చీలి విపరీతంగా కొట్టుకున్నారు. ఈ కొట్లాటంశం పోలీసుల దృష్టిలో ఉండగానే మంగళవారం ఆ పార్టీ కార్యకర్తలు గ్రామంలో హంగామా సృష్టించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఎట్టకేలకు పంచాయతీలకు నిధులు కేంద్రం ఇచ్చిన 1121 కోట్ల నిధులు 8 నెలల తర్వాత జమ. నిధులు మళ్లింపై 20 రోజుల క్రితం రాష్ట్రాన్ని తీవ్రంగా ఆక్షేపించిన కేంద్రం సాక్షి వరుస కథనాలు తాజాగా పంచాయతీరాజ్ శాఖకు విడుదలంటూ మీకు చేరిన ఈ నిధులను 10 పని దినాల్లో గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ బ్యాంక్ ఖాతాలో జమ చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు 8 నెలల తర్వాత కానీ మోక్షం లభించలేదు. 15వ ఆర్థిక సంఘం నుంచి కేటాయించిన ఈ నిధులను కూటమి ప్రభుత్వం ఎన్నాళ్ళు దారి మళ్లించింది. అయితే సాక్షి వరుస కథనాలు కేంద్ర ప్రభుత్వ ఆక్షేపణతో ఎట్టకేలకు మంగళవారం గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధపడింది. గతేడాది డిసెంబర్లో 1121 కోట్లను కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసి నిబంధనల ప్రకారం పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% చెప్పిన వాటి బ్యాంక్ ఖాతాలో కానీ రాష్ట్ర ఖజానాలో ఉంచేసి వివిధ అవసరాలకు వాడేసింది. కూటమి సర్కార్ నిధులను విడుదల చేసినట్టు చెప్పుకోవడానికి అన్నట్టు 4 నెలల తర్వాత ఏప్రిల్ 25న పంచాయతీరాజ్ శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ల పేరుతో 2 జీవోలను విడుదల చేసింది. మళ్ళీ 4 నెలలు గడిపేసి మంగళవారం రాత్రి ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఖాతాల్లో వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేసింది.